సంగతి ఎవరు కనుక్కోవాలి? ఎవరి వాళ్ళే కనుక్కోవాలి, ఎవరి వాళ్ళే తెలుసుకోవాలి. తెలుసుకునే మానసిక వ్యవస్థలో మనం ఎట్లాంటి ఆలోచనలు మనలో కలుగుతున్నాయి, కలిగినప్పుడు ఏ ఆలోచనలు ఎలా బాడీ స్పందిస్తుంది, ఇవన్నీ మనం చూసుకోవాలి. ఇవన్నీ చూసుకోకపోతే వాటన్నిటి వల్ల మనం దుఃఖాన్ని అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకని ఇవన్నీ కూడా సమాజంలో ఈరోజు వ్యవస్థలన్నీ దెబ్బతింటా ఉన్నాయి. మనకు సంబంధం లేదంటే మన మీద పెట్టుకోవడం, మనం చేయాల్సిన పనులు సక్రమంగా చేయకపోవడం, ఇవన్నీ అనేక రకమైన లోపాలు ఉన్నాయి. నిన్న నేను వార్తల్లో అయినా చిన్న వార్త, అది ఒక ఆయన స్కూల్కి వెళ్ళి పిల్ల 10 సంవత్సరాల పిల్ల చదువుకుంటాడు. బాబా చదువుకుంటుంటే ఆయన స్కూల్కి వెళ్ళి ఆ అమ్మాయిని బయటికి తీసుకుపోయి వాళ్ళ పొలం దగ్గర మనం ఇప్పుడు ఒకటి మన పిల్లలు కాకపోతే మధ్యలో ఆటో దిగి చనిపోదాం. ఆ అమ్మాయి ఇక్కడ ఎందుకు నాన్న ఇంటికి పోవాలి కానీ అంటే ఆయన ఏమన్నాడంటే ఇంటికి కాదమ్మా 12 లక్షలు చేసుకున్నాడు. చేతి తీసుకుపోయిన తర్వాత అక్కడ బాయిలు వేసుకున్నాడు. కూర్చోండి. తర్వాత మళ్ళీ పోలీస్ స్టేషన్ ఆయన కేసు పెట్టి మా అమ్మాయి అన్నారు. తర్వాత పోలీసులు వాడు పట్టుకొని వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చేసిన తర్వాత ఆయన నిజం చెప్పాడు. నాకు ఈ అమ్మాయి నాకు పుట్టలేదని అనుమానం వచ్చినది, అందుకు నేను ఈ అమ్మాయి బయలుదేసిన. పెళ్ళి 10 ఏళ్ళైంది, 10 సంవత్సరాలు బాగా. నీకు ఇవాళ పుట్టలేదని అనుమానం రావడం ఏంటి? అసలు పుట్టడానికి పెట్టడానికి నువ్వేమన్నా కారణుడుగా? అందులో ఇప్పుడు ఏ పిల్లైనా మన దేశంగా మనకు సంబంధించి కూడా సరే మానసిక కల్తీ వల్ల కావచ్చు, శారీరకంగా ఉన్నటువంటి అనేక సమస్యల వల్ల ఇవన్నీ కావచ్చు. వాటన్నిటి నువ్వు సరి చేసుకోవాలి. నువ్వు సరి చేసుకోకుండా అసలు పోనీ ఆ పిల్లకి, ఆ చిన్న పాపకి నీకు ఏమైనా సంబంధం ఉందా? జరిగింది, పుట్టింది, మరి నువ్వు ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు ఆ అమ్మాయిని తీసుకుపోయి అనవసరంగా అమ్మాయిని చంపేయడం వల్ల నువ్వు అంత కూడా వేయవు. ఇప్పుడు ఎట్లా అమ్మాయి జీవితానికి నువ్వేం చేయాలి? ఇప్పుడు ఆ అమ్మాయికి ఏమైనా సంబంధం ఉందా? అనవసర సంబంధం లేని విషయాలు అమ్మాయిని అంటబెట్టి ఈ రకంగా ఇట్లాంటి విషయాలన్నీ ఎదుగులోకి వస్తుంటే ఏం చేయాలి? ఇక అనేక ఇట్లాంటి విచిత్రాలు గోపాలుగా ఉంటాయి. ఇవన్నీ పోవాలంటే మనకు పూర్వం నుంచి మహాత్ములందరూ కష్టపడి మనకు ఇచ్చిన సందేశం ఎందుకంటే ఈ జీవి అనేది సుఖన్వేషణ కోసమే వచ్చింది. ఇది ఎప్పుడూ కూడా నువ్వు మంచివాడి అంటే సంతోషంగా ఉంటుంది, నీలో లోపాలు ఉంటే బాధపడుతుంది. వస్తానికి లోపాలు ఉంటే చెప్పాలి ప్రేమతో. కానీ ఈ యొక్క మంచి విషయాన్ని నీవు గుర్తించి సాధన చేసుకొని మనం చేసుకోగలిగితే మనం సుఖంగా ఉంటాం. ఎప్పుడూ కూడా మన మనసంతా కూడా సుఖం కోసం పరితపిస్తూ ఉంది, శాంతి కోసమే పరితపిస్తూ ఉంది, బంధ విముక్తులుగా ఉండడానికి ఇష్టపడతా ఉంది. అట్లాంటి విషయాలన్నీ మనం సరిగ్గా చేసుకోకపోవడం వల్ల ఇవన్నీ ఎవరు వాళ్ళు ఏమనుకుంటున్నాం, ఇది మన కాదులే, మనం చేసేది కాదులే, ఆ గుడికి మనం ఈ వేసుకోకూడదు, ఆ వేసుకోకూడదు. ఈ దేవాలయ వ్యవస్థ అంతా మనకి ఎందుకు వచ్చింది? దేవాలయాలన్నీ మానవ జాతిని ఉద్ధరించడం కోసమే మహాత్ములు ఈ మార్గం ద్వారా అయితే, ఈ భక్తి ద్వారా, ఈ యొక్క సేవ ద్వారా, ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మానవుడు బుద్ధి చెంది ఆయన ఆనందంగా బ్రతకాలని చెప్పి మనకి వ్యవస్థని ఇచ్చారు. ఈ వ్యవస్థను మనం కాపాడకుండా చూడండి, ఇక్కడ గుడి దగ్గర రాగానే ఉన్నది ఎంత సంతోషంగా బ్రహ్మాండంగా ఆలయం ఉన్నది. ఎందుకంటే బయట ఏదైతే చూస్తామో మన మనసులో అట్లాంటి భావాలు వస్తాయేమో, ఇది మనసుతో కూడింది. ఇప్పుడు మన స్వామి దగ్గరికి వచ్చామనుకోండి, స్వామిని 2 నేత్ర పర్వాలుగా చూసి ఒకసారి ఆ భావన చేస్తే నాకు చూడగానే, ఎందుకంటే ఆ పేరు అనగానే నాకు ఒళ్ళు పులకరించింది. ఎందుకంటే భద్రకాళి సమయంలో వీరభద్ర స్వామి అంటే అమ్మవారు దేవతలు అగ్ర దేవత, అయ్యవారు అగ్ర దేవత. అసలు శివ కుటుంబమే దేవతలందరితో వల్ల అగ్రదేవత. ఎందుకంటే సహజంగా కుటుంబంలో ఒకరు పూజనీయులైతే ఒకరికే దక్కుతుంది, అది మనందరూ మన సంసారాల్లో ఉండాలి. కానీ శివపార్వతుల కుటుంబం నలుగురు ప్రధాన పూజనీయులు. శివుడు ప్రధాన దేవతల్లో ప్రధాన దేవతలు. ఎందుకంటే రాక్షసుడిని మరి దేవతలు అందరూ కూడా పూజించదగినటువంటి వాడు శివుడు. అడగానే వరాలు ఇచ్చేవాడు శివుడు. ఏ ఆపదలు ఉన్న కణాల్లో నేను తీర్చేవాడు శివుడు. ఏ ఉన్నా కూడా ఆలోచించుకుంటూ వచ్చి మనకి వరాలు ఇచ్చి రాక్షసులకు వరాలు ఇచ్చినటువంటి మహానుభావుడు శివుడు. అంత గొప్ప అట్లాంటి దయాగుణం కలిగినటువంటి కరుణామూర్తి శివుడు. ప్రధాన దేవుడు, దేవతల్లో త్రిమూర్తులు ఆయన అడగలేదు. ఆ తర్వాత అమ్మవారు ఆదిపరాశక్తి. కాళీ స్వరూపం దగ్గర నుంచి, దుర్గమ్మ దగ్గర నుంచి పార్వతీదేవి అనేక రూపాలు మార్చుకుంటూ వచ్చిన మూల విరాట్ ఒకటే ఆదిపరాశక్తి. ఆది సృష్టికి మొదట ఏది సృష్టికి ఆరంభం. అందుకనే మన సనాతనం అంటే ఎంతో ప్రాచీనమైనది. అదేదో మనకి మధ్యలో మొదలైంది కాదు, ఎప్పుడో మొదలైనటువంటిది. అందుకనే మన శాస్త్రనామాలు శివ
చివర మొదలు ఏమీ లేనటువంటిది, సృష్టికి ఆది మధ్యం అనేటువంటి ఆధారం లేకుండా ఏదైతే ఉన్నదో అది పరాశక్తి అమ్మవారని చెప్పి మనకి ప్రధాన దేవతలో ప్రధాన దేవత. ఇక వినాయకుడు మనకి అందరికీ తెలుసు. నిన్న అందరం బ్రహ్మాండంగా మరి వినాయకుడి యొక్క పూజ కైంకర్యాలను 9 రోజులు 11 రోజులు బ్రహ్మాండంగా చేసి దేవతలందరిలో ప్రథమ పూజ ఆయన. కుమారస్వామి దేవతలందరూ సర్వసైన్య అధ్యక్షుడు. శివ కుటుంబం నలుగురికి కూడా ప్రధాన పోషకులు ఉన్నాయి. ఎందుకు వచ్చిన వాళ్ళకి ఊరక రావు, దేవుడికైనా మానవుడికైనా పోషకులు ఊరక రావు. ఒకటి ప్రభావం, 2 పరాక్రమం. ఈ రెండింటి వల్ల వచ్చేది. వాళ్ళు ఎప్పుడూ కూడా పరోపకార సేవలో వాళ్ళ కుటుంబం అంతా ఎప్పుడు ప్రజలకు సేవ చేయడంలో, ప్రజలకు మేలు చేయడం వాళ్ళు చేసేవారు. దేవతలందరినీ కాపాడటంలో వాళ్ళ పాత్రగా ఉంటుంది. మానవులు ఉద్ధరించడంలో ఇట్లా ఏం చేయాలన్నా కూడా మంచి పని చేసేవాడిని ఇందాక ఇక్కడ రాగానే నేను కుటుంబాన్ని దర్శించా. ఆ కుటుంబాన్ని అసలు కుటుంబం లాగే కనపడు. తల్లి తండ్రి కొడుకు వాళ్ళు ఎంత హాయిగా రెండో లాభం లేదు. హాయిగా ఉంటే వాళ్ళు ఇంట్లో కుటుంబం, లేకపోతే శివ కుటుంబం. ఎంత హాయిగా కూడా చేసుకుంటే అట్లా మన కుటుంబం మనం పెట్టుకున్నది. ఎందుకంటే ఇవన్నీ ఏదైనా ఒక దాన్ని ఆదర్శంగా తీసుకుంటే మనకి ఇవన్నీ గుర్తులు. ఇప్పుడు మన స్వామిని పార్వతీ పరమేశ్వరుడు పెట్టుకున్నాం. ఎవరైనా మన సాంప్రదాయంలో భార్య భర్త ఇద్దరు బ్రహ్మాండం ఇట్లాంటి పెద్ద ముత్తైదులు ఉంటే అది ఏమన్నా పార్వతీ పరమేశ్వరులాగా అంటే వారి జీవితాన్ని ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఒకరి కోసమే ఒకరు తప్పిస్తూ వారు అనేక రకమైన ఇబ్బందులు. ఎందుకంటే జీవితం అనేది కష్ట సుఖాల కలయిక. ఇక ఎవడు సృష్టిలో వేల కోట్లు ఉన్నా ఆఖరికి మనం ఎంతకు తెలుసు, రిలయన్స్ ప్రపంచంలోనే 6వాడు 7వాడు అగ్రగణ్యుడు. ఆయన మనం పెళ్లి చేశాడు. 50,000 కోట్లు 60,000 కోట్ల బయటికి. ఆయన చూసి ఒకటి అసూయపడ్డాడు, రెండవది బాధపడ్డాడు. అసూయ ఏంటి? ఏం చేసిన పెళ్లి, ఏంటి అసలు వచ్చేది కథ. మన ఇంద్రుడి గురించి చెబుతూ తినేవాడు కథలో, ఇంద్ర వైభవం అట్లా ఆయన చూపించాడు. ఆయన చూసి అసూయ కలిగింది. కానీ మరి ఎందుకు ఆయన చూసి మీద బాధపడ్డారు అంటే ఎంతున్న ఆ అబ్బాయిలో ఉన్నటువంటి లోపాల వల్ల అవి ఎన్ని డబ్బులున్నా సరిచేయాలి కాదనేటువంటి ఆయనకి బాడీలో ఒక ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ ఎన్ని వేల కోట్లు ఉన్నా కూడా ఆయన బాడీ హెవీగా ఉండటం, వయసు పరిమితి దాటిపోవడం, ఇవన్నీ చూసుకొని అది గ్యారెంటీ లేని వస్తువు అయింది. ఇవన్నీ అసలు మనుషులందరూ బాధపడారు. కానీ మన మార్పు చాలా మంది చెప్పే సందేశం ఏంటంటే మనల్ని చూస్తే లోకం అసూయపడాలి కానీ జాలిపడదు. జాలిపడే విధంగా జీవిస్తున్నాం అంటే మన జీవితం తగ్గిపోతున్నట్టు లేక. ఎవరు మన చూసి జాలిపడదు, అసూయపడాలి. ఏమన్నారు రాదు అనే లోపల అసూయ కలగాలంట. అసూయ అంటే అసూయ ఎవరు కలిగింది? గొప్పగా జీవించే వాడిని చూస్తే ఆయన చూసి మనం అలా లేనటువంటి అసూయ భావన కలిగింది. అందుకనే అసూయ కలగాలని జాలిపడే విధంగా జీవించకూడదయా అని చెప్పి మనకి మార్పుల సందేశం. ఇట్లా మనం జీవించడం కోసమే మనం ఆదర్శంగా పెట్టుకునే ఈ దేవతామూర్తులు కానీ రాముడు ఉన్నాడు. రాముడు మనం ఎందుకు రామాలయం 4 ఇళ్ళు కట్టినా కూడా రామాలయం పెట్టుకున్నాం. ఎందుకు? రాముడు అంటే అంత ఆదర్శం. తండ్రి మాటనే ఆ కాలంలో పితృవాక్య పరిపాలన అనేది అంత ప్రమాణికంగా చేసేవారు. అట్లా ఇవాళ వచ్చి సాయంత్రం పూట నాయన నువ్వు రేపు పొద్దున రాదు అని చెప్పారు. మళ్ళీ గంటగా వచ్చి నువ్వు రేపు పొద్దున అడుగుదలు కావాలని. ఆయన దీనికి పెద్దగా స్పందించలేదు, దానికి స్పందించలేదు. రెండింటిని సమానంగా చూసాడు. నమస్కారం పెట్టుకోవాలి, భార్య వద్దంటే వస్తానని చెప్పాడు. అంత ఆదర్శంగా ఉండేవాడు. అన్నదమ్ములు ఎలా ఉండాలి, భార్యాభర్తలు ఎలా ఉండాలి, ఇతర స్నేహితులు ఎలా ఉండాలి, రాజు పరిపాలన అంటే ఎలా ఉండాలి, ఇవన్నీ ఆదర్శం మన రాముడు. నాయకత్వ లక్షణాలు ఉండాలి. నాయకత్వ లక్షణాలు రోజు లోపించడం వల్ల, నాయకులు దెబ్బతింటడం వల్ల, రాజకీయ వ్యవస్థ దెబ్బతింటడం వల్ల ఈ రోజు పరిస్థితి అంతా అస్తవ్యస్తంగా తయారైంది. మన గ్రామంలో మీరు చూశారు. పోయినసారి ఏదో చిన్న కొంతమంది చేశారు, ఏదో 10 కుటుంబాలు వెళ్ళిపోయింది. ఈసారి ఒక 100 కుటుంబాలు 200 కుటుంబాలు పోయింది. రేపొద్దున మళ్ళీ ఏదైనా మార్పులు వస్తే ఏం చేయాలి? ఇవన్నీ తప్పుడు విధానం, చేయకూడదు. అలా చేయడం వల్ల కొట్టుకున్నారు. మగవాడు సుఖంగా ఉంటారా? ఉండదు. కానీ ఆడవాళ్ళకి శోభ ఎంత ఉంటుంది, పిల్లల పరిస్థితి ఏమిటి, వాళ్ళ చదువులు ఏమిటి, ఇవన్నీ వ్యవస్థలు ఎవరు ఏం చేయాలి? వాడు ఏం చేస్తాడు? పోయి ఆడ చెట్ట కింద కూర్చుంటాడు. వాడి రోజు క్యారియర్ పంపించాలి. ఎవరు పంపించాలా? మేము చిన్నపిల్లలప్పుడు కరాలపాడు గ్రామంలో ఆ శోభకు మా కుటుంబాలు బాగా అనుభవించేది. ఎంత బాధపడేవాళ్ళము. ఏమి తెలిసేది కాదు, ఏముండేది కాదు. ఇళ్లలో ఒంటరిగా ఆడవాళ్ళు ఉండాలి, మగవాళ్ళు ఇళ్లలో అదృష్టం ఏదో ఉంటే ఆ కొట్టుకున్నాడు తప్ప మిగతా వాడికి ఆ ప్రభావం లేదు. ఆ ఏళ్ళ మొదలాడు కట్టిన మగవాడు 3 10
జీవితాలు ఆనందంగా ఉండాలి. జీవి వచ్చిన ఆనందం కోసం, గుర్తించడానికి కోసం కాదు. ఆనందపడాలి. మనం ఆనందంగా ఉంటా, నలుగురు ఆనంద పెడతా, నువ్వు ఇచ్చిందని తిరిగి వస్తుందని చెప్పి మన శాస్త్రంలో ఘోషిస్తామన్నది. మహారాష్ట్రంతా మనకి చెప్తా ఉన్నారు. అందుకని ఆ విధానంలో ధర్మం ప్రకారంగా మనం జీవించాలి. ధర్మం ఎప్పుడైతే లోపిస్తుందో అప్పుడు ఖచ్చితంగా అనేక రకమైన సమస్యలు ఉంటాయి అని చెప్పి మన మహాత్ములు మనం తెలియజేశారు. ధర్మం అనేది అంత గొప్పది. అందుకని నాయకుడు అనే ధర్మం ఏమిటి? అందుకే మనం రాముడు పెట్టుకున్నది. రాముడు ఆదర్శం. నాయకుడు ఆయన పరిపాలన 11,000 సంవత్సరాలు భూమండలాన్ని పాలించిండు. ఎంత అద్భుతంగా వర్షాలు కొరనాటకు ఆయనని అద్భుతమైనటువంటి పరిపాలన అందించిండు. ఎవడింటికి తలుగురు కాణాలు అయిపోయినా కూడా అడిగేవాళ్ళు ఆయన జీవించారు. అట్లా రాముడు పరిపాలన. అందుకే మనం రామరాజ్యం కావాలంటే అందరూ అట్లా పనిచేసేవారు. ఎక్కడ రాముడికి ఒక చెడ్డ పేరు వస్తుంది, అపకీర్తి వస్తే రాముడు మరి సీతమ్మ తల్లి మీ అందరికీ తెలిసిన స్టోరీ. మరి గర్భవతిగా ఉంటే రాముడు ఒక రోజు అందరిని పిలిచి అడిగాడు, మంత్రులందరినీ, ఏం జరుగుతుంది లోకంలో, ఏమనుకుంటున్నారు అసలు మన పరిపాలన గురించి అని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, చాలా మెచ్చుకుంటున్నారు ప్రభు వాళ్ళందరూ కూడా కాబట్టి పరిపాలన అయితే ఏం లోపం లేదు, బ్రహ్మాండంగా ఉన్నది అని చెప్పి బాగా పోడిన తర్వాత సరే బాగానే ఉంది, అసలు విషయం ఏం చెప్పండి అని అన్న తర్వాత ఏం లేదు ప్రభు, సీతమ్మ తల్లిని మరి రావణాసుడు సెలబెట్టాడు కాబట్టి తీసుకుపోయాడు కదా, కాబట్టి ఆమెను మళ్ళీ తీసుకొని పరిపాలన చేస్తున్నావు కాబట్టి దీని గురించి కొంచెం తప్పుగా అనుకుంటున్నారు ఆయన అనుకున్న జరిగింది వాళ్ళ మంత్రులు. అదే ఎట్లా అంటే, ఎందుకంటే అప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే అంత రాజు ఆయన రాముడే దేనిగా మనం చేస్తే ఏం పోయినాయా అనే ఆదర్శం దెబ్బతింటే ఇప్పుడు అనుకుంటున్నారు జనం అని చెప్పేసరికి అప్పుడు సీతమ్మ తల్లిని రథం ఎక్కించి లక్ష్మణ స్వామిని ఇచ్చి వాల్మీకి మహర్షి ఆశ్రమంలో వదిలిపెట్టామన్నాడు. అంటే వ్యక్తిగత జీవితం. అందుకే రాముడిలాగా జీవించడం కోసం రామాయణం మనం పెట్టుకోలేదు. రాముడు అంటే మనం కోరిక తెచ్చడం కాదు, రాముడిలాగా మనం తయారు కావాలి. అది రాముడి ఉద్దేశం. అది వాల్మీకి మహర్షి మనకు అందించినటువంటి ఆదర్శ కావ్యం. అట్లాంటి కావ్యం, అట్లాంటి సంపద, దైవికమైన సంపద, సద్గుణాల సంపద, శాస్త్ర జ్ఞానం మనకు కోరడం ఉంది. ఇట్లాంటి ఎన్నో సూక్ష్మ ధర్మాలను మనకు అందించడం జరిగింది. అద్భుతమైన రామాయణం, భారతం ఇవన్నీ అనేక రకమైన పురాణ కట్టాలని ఎన్నో ఏమీ తెలియనట్టుగా మనం అట్లా మనకు చాలా అద్భుతమైనటువంటి విధానం, జీవన విధానం మనకు గొప్పగా ఉంటుంది. ఎందుకంటే మనకు అన్నింటిలో ఆరాధించే విధానం. ఇందాక చెప్పుకున్నట్టు అన్నింటిని ఏకత్వ భావన అనేది హిందూ అన్నది లేకుండా అన్నింటిని ఆరాధించి అన్నింటితో మమేకమైపోయి జీవించే విధానం ఉన్నది. కానీ అది మనకి తెలియాలి. తెలుసుకున్నట్లయితే ఇంకా ఈజీగా బాగా స్వేచ్ఛగా హాయిగా ఉంటుంది. ఎందుకంటే తెలియని దాన్ని నేను అనుభవించా, తెలిసిన దాన్ని నేను అనుభవిస్తున్నా. ఈ రోజు తెలిసిన తర్వాత మనసు ఎంత హాయిగా ఉంటుందో, ప్రతి దాని గురించి మనకు రేసం వచ్చిన తర్వాత ఎంత అద్భుతంగా ఉంది, ఎంత అద్భుతంగా ఉంది అని దైవం పట్ల చూసి సృష్టి మొత్తం దైవంగా భావించి చూసినా అద్భుతంగా ఉంది. ఈ సృష్టి నాకు అసలు ఏదో సంబంధం లేదనుకున్నా నాకు హాయిగా ఉంది. నేనే సృష్టి అంత అయ్యున్నా అన్నా కూడా అద్భుతం. ఇట్లాంటి అద్భుతమైనటువంటి మన ఒక జీవన విధానంలో మనం రావాలంటే ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఈ వ్యవస్థలన్నీ మనం పరిరక్షించుకోవాలి. వారానికి ఒకసారి భజన కార్యక్రమాలు ఇవన్నీ పెట్టుకోవాలి. నెలకు ఒకసారి ఇట్లాంటి కార్యక్రమాలు, సత్సంగాలు పెట్టుకోవాలి. ఎందుకంటే చెప్పేవాళ్ళు లేకపోతే లోకం చెడిపోయిందయ్యా అని ఇప్పుడు మనకు అద్భుతమైనటువంటి నెట్వర్క్ ఉంది. అనేక రకమైన టీవీ ఛానల్ మనం ఇంత కొడుక తెచ్చిపడుతున్నాయి అరచేతుల్లోకి. అయినా మనకు ఏం కావాలో తెలియకపోవడం వల్లే ఇప్పటికీ ఎంత మూఢాచారాలు, ఇవన్నీ దురాచారాలు ఇవన్నీ నడుస్తున్నాయి. మార్పు సదాచారాలు కొనసాగడం కోసం కొంతమంది జీవితాలు దారిపోస్తారు. అట్లాంటి సదాచారం పెరగాలంటే సద్భావనతో కూడినటువంటి ఆదర్శమైనటువంటి మంచి మంచి కార్యక్రమాలు మనం చేసుకుంటా దేవుడు అనే దాన్ని ఆధారం చేసుకొని దైవికమైనటువంటి లక్షణాలు ఆ దారిలో మనం ప్రయాణం చేస్తూ చక్కగా మన పనులు మనం చేసుకుంటూ మన మనసుని మనం అదుపులో పెట్టుకొని మన మనసు గురించి మనం సంపూర్ణంగా తెలుసుకొని ఇవన్నీ మనం చేసుకోగలిగితే మనం ప్రమాణంగా ఉంటుందని చెప్పి మార్పులందరూ మనకు సందేశించారు. ఆ దారిని మనం నడుచుకోవాలి.